హాయ్ అండి అందరికీ ఈరోజు రెసిపీ వచ్చేసి బంగాళదుంప కర్రీ. చపాతీలోకైనా అన్నంలోకైనా ఇలా ట్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అది ఎలాగో చూసేద్దాం. సో ఈ బంగాళదుంప కర్రీ కోసం ఫస్ట్ కావాల్సినవన్నీ ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను. బంగాళదుంపలు, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి. ఫస్ట్ కొన్ని వాటర్ తీసుకొని అందులోకి కొంత ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. తర్వాత మనం ఏవైతే బంగాళదుంపలు తీసుకున్నామో వాటిని దానిపైన ఉన్న తొక్కు ఇలా తీసేసుకొని చెక్కేసుకొని మొత్తం దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా మరీ పెద్దవిగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అయితే మనం ఏదైతే ఉప్పు వేసుకున్న నీళ్ళు ఉంటాయో అందులోకి వేసేసుకోండి. సో ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, అలాగే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే నేను 3-4 స్పూన్స్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. మీరు తీసుకున్న బంగాళదుంపలు బట్టి ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా మనం ఆయిల్ అనేది వేసేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అన్నీ కలిసిన తాలింపులు వేసుకొని కొంచెం కలర్ చేంజ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక ఎండుమిర్చి ఇలా 2 ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. సో ఇలా వేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఏవైతే ముందుగా కట్ చేసేసుకున్నామో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్క తీసుకున్నాను. ఇక్కడ ఈ ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఇలా వేసుకున్నాను. సో వీటిని కూడా వేసేసుకొని ఇది మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు ఇలా వేసుకొని దీన్ని కూడా ఇలాగా మొత్తం కలిసేంత వరకు బాగా తిప్పేసుకోవాలి. ఇలా బాగా తిప్పుకున్న తర్వాత మనం ఏవైతే కట్ చేసేసుకొని పెట్టేసుకున్నామో టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఇందులోకి టమాటా ముక్కలను కూడా వేసేసుకొని మనం ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి త్వరగా మగ్గిపోతాయి. సో ఇవి మగ్గడానికి నేను సరిపడినంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు అనేది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా పసుపు అనేది కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తం కొంచెం సేపు మనం మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా జీలకర్ర కూడా వేసేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసేసుకోవాలి. దీన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసేసుకోండి ఇలాగే. సో తర్వాత మనం టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసుకుందాం. సో వీటిని కూడా వేసేసుకొని ఇది కూడా మొత్తం కలిసేంత వరకు మనం బాగా ఫ్రై చేసేసుకోవాలి. టమాటాలు ఉల్లిపాయలు కొంచెం సేపు మగ్గేంత వరకు వీటిని బాగా ఉడకనిచ్చేసేయాలి. సో ఈ త్వరగా మగ్గాలి అంటే మీరు మూత వేశారు అంటే ఇది త్వరగా మగ్గుతాయి. సో ఇలా మగ్గేంత వరకు ఉడకనిచ్చాలి. చూసారు కదా టమాటాలు అనేవి ఎంత మెత్తగా అయిపోయినాయో. సో ఇలా మెత్తగా అయ్యేంత వరకు వీటిని బాగా మగ్గనిస్తే మనకి సరిపోతుంది. చూసారు కదా. సో ఈ వీడియోలో చూపించే విధంగా ఇలాగా బాగా మగ్గనివ్వాలి. టమాటాలు చూసారా ఊరికినే చితికిపోతున్నాయి. సో ఇంతవరకు మనకి మగ్గనిస్తే సరిపోతుంది. ఈ బంగాళదుంప కర్రీ అనేది మనం వేడివేడిగా రైస్లో అయినా తినొచ్చు, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. తర్వాత మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న బంగాళదుంపలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులోకి వేసేసుకొని ఒకసారి మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకొని మొత్తం మెత్తగా ఉడికేంత వరకు దీన్ని కొంచెం సేపు కూడా మగ్గనివ్వాలి. ఇందులోకి మగ్గనివ్వాలి. తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మనం ముందు నీళ్ళల్లో కూడా వేసుకున్నాము, అలాగే మనం ఉల్లిపాయలు మగ్గడానికి కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి సరిపడినంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. మగ్గడానికి అయితే నేను దీన్ని క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇవైతే మనకి బాగా ఫ్రై అవుతున్నాయి. చూసారు కదా ఇక్కడ. సో బంగాళదుంపలు అనేవి మనకి కొంచెం మెత్తగా అయ్యేంత వరకు వీటిని అయితే ఉడకనిచ్చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. సో ఇవైతే మనకి త్వరగా ఉడకడానికి ఇందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి మొత్తం నీట్గా కలుపుకొని దీన్ని ఇలాగా కొంచెం సేపు వాటర్ అంతా ఇంకేంత వరకు ఉడకనిచ్చేసేయాలి. అప్పుడు మనకి బంగాళదుంపలు అనేవి మెత్తగా ఉడుకుతాయి. సో ఇక్కడైతే చూసారు కదా కొంచెం సేపటికి మనకి వాటర్ అంతా కర్రీ అంతా దగ్గర పడిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయి. సో ఇక్కడైతే మనకి బంగాళదుంపలు అనేవి బాగా మెత్తగా ఉడికిపోయినాయి. సో ఒకసారి నొక్కితే తెలుస్తుంది మనకి బంగాళదుంపలు అనేవి ఉడికినాయో లేవో అని చెప్పేసి. సో ఇలా మనకి ఉడకనిచ్చేసుకోవాలి. ఇలా ఉడకనిచ్చేసుకున్న తర్వాత సో ఇందులోకి సరిపడినంత కారం అనేది యాడ్ చేసేసుకోండి. ఇలా కారం అనేది యాడ్ చేసుకొని దీన్ని కూడా మొత్తం కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకో. ఇక్కడ బాగా కలిపేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చేసేయాలి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మొత్తం కలిసేంత వరకు బాగా కలిపేసుకోండి ఇలాగా. సో ఇలా బాగా కలిపేసుకొని దీన్ని కూడా కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ వరకు ఉడకనిచ్చేసేయాలి. ఇలా ఉడకనిచ్చేసిన తర్వాత చూసారు కదా మనకి కర్రీ అంతా దగ్గర పడిపోయి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఈ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది.
ఇందులోకి కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని కూడా మొత్తం నీట్గా కలిపేసుకోవాలి. దీన్ని కూడా బాగా నీట్గా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ ఉడకనిచ్చేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మనకి రైస్లోకైనా అలాగే చపాతీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా 2 మినిట్స్ తర్వాత మనకి కర్రీ అంతా దగ్గర పడిపోయి ఎంత టేస్టీగా కనపడుతుందో. సో ఇది ఫైనల్గా మనకి బంగాళదుంప కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి. సో ఇక్కడైతే ఇలా అయిపోయిన తర్వాత మీరు నీట్గా సర్వ్ చేసేసుకోవచ్చు. ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ తీసేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే చూసారు కదా గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. సో దీన్ని అయితే ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇలాగ ఒక బౌల్లోకి తీసేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో దీనిపైన కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే ఫైనల్గా నాకు ఈ బంగాళదుంప కర్రీ అనేది ఇలా రెడీ అయిపోయింది. మీరు కూడా రెసిపీ అనేది ట్రై చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సుజీ శ్రీయర్ వ్లాగ్స్కి.